ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. అయా గత రాత్రి అంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మాకు సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా నీ యొక్క అపారమైనటువంటి కృపను మా మీద కుమ్మరించి నీ మాటలు నాయన మేము వినడానికి మమ్మలను నువ్వు సిద్ధపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్లు ఇప్పుడు ఎంతమంది అయితే బిడ్డలు పాల్గొన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా బిడ్డలు పాల్గొనవలసినటువంటి వారిని కూడా త్వరపెట్టి నాయన పాల్గొనేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఇప్పుడు నైనా నీ యొక్క దాసులు ప్రభా భావి రత్నాకర్ గారు నీ మాటలను ప్రభా అందించటానికి సిద్ధముగా ఉంటుండగా తనను సంపూర్తిగా నీ సిలువు చాటున మరుగుపరుచుకొని తన జ్ఞానమును పక్కకు నెట్టి నీ జ్ఞానం చేత తనను నింపి అయానైనా వచించుటకు నువ్వే ఆనతిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మనుషులు మాట్లాడటం వల్ల మాకు ప్రయోజనం లేదు, కానీ మనుషులలో నుండి నీవు నీ ఆత్మచేత మాట్లాడినప్పుడు మాకు ప్రయోజనకరము ఉంటుంది అని మేమందరం కూడా గ్రహించుకునేలాగున సహాయమును దయచేయండి. ఆనాడు లూదియా హృదయమును తెరిచినటువంటి మా గొప్ప దేవా నీకు వందనాలు. ఈ దినము ప్రభువా మా హృదయములను నువ్వే తెరచి నీ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకునేలాగున సంపూర్తిగా నీ ఆత్మచేత నీ దాసుని మరుగుపరిచి మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడి మా అవిధేయతలన్నింటిని కూడా ఎత్తి చూపిస్తూ వాటిని మేము సరి చేసుకునేటువంటి మనస్సును కూడా నువ్వు మాకు అనుగ్రహించమని, ఏ ఒక్కరు కూడా ప్రభువానైనా నీకు విరోధముగా నైనా ఆలోచన చేయకుండా సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగిస్తూ నీ శ్రేష్టమైనటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ కూడా ఈ దినము సంతృప్తి పరిచి నీ నామానికి మహిమ తెచ్చుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్. ఈ రోజు నుండి 10th ఎగ్జామ్స్ కదా, ఆ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి అందరూ. మరి నాకు చీఫ్ అను ప్లస్ కస్టోడియన్ కూడా వేశారు డ్యూటీలు. ఈ 2 బాధ్యతలు మరి సక్రమంగా నిర్వహించినట్లుగా దేవుడు సమయస్ఫూర్తిని అనుగ్రహించినట్లు ప్రార్థన లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తున్నా, చేయండి. ప్రైజ్ లార్డ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి మధురమైన ఆశ్చర్యకృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరే దాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి అందరం మ్యూట్ లోనే వింటూ వాక్యాన్ని విందామండి. అన్నకి సమయాన్ని అప్పగిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ డాడీ. థ్యాంక్ యూ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని మాటలు ప్రేయర్ పాయింట్స్ గురించి మీతో పంచుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉన్న ఒక లెటర్,
ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి రాయబడిన లెటర్ గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే మరి నిన్నటి దినమున ఆశీర్వాదం పాస్టర్ గారు మరి మనతో వాక్యం పంచుకోవాల్సి ఉండింది. నేను ప్రయాణంలో ఉన్నాను. ఆదివారం మరి నా స్కెడ్యూల్ కనుక, కానీ నా ట్రైన్ వైజాగ్ వచ్చేసరికి 7 o'clock వరకు, మామూలు టైం 7 o'clock, కానీ 2 hours లేట్ అయిపోయింది బండి. సో నాకు తెలిసిపోయింది నేను ఇంకా చేయలేను కాబట్టి నేను ఎవరిని అడగాలి ప్రభువా అని నేను మనసులో అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. నిన్న మొన్న అంటే శనివారం రోజు మరి యాక్చువల్గా ఒక 4 days హైదరాబాద్లోని కొన్ని పనుల మీద మేము వెళ్ళటం జరిగిందండి. అక్కడ మరి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఉషా కిరణ్ తన పేరు, కిరణ్ అనే మా రిలేటివ్స్ యాక్సిడెంట్ అయ్యి మరి గత 3 నెలల నుంచి బెడ్ మీద ఉన్నాడు. మీరందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన సహోదరులు జాన్సన్ 3 గంటల నుంచి వారు ప్రార్థన చేసే ఆ యొక్క ప్రార్థన యోధులు, వారు ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు కిరణ్ గురించి. అక్టోబర్ 23 అనుకుంటా తనకి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే, తను యాక్చువల్గా గల్ఫ్ కంట్రీలో పనిచేస్తా ఉన్నాడు ఇంజనీర్గా. మరి మన గ్రూప్లో జాయిన్ అవుతా ఉన్న మా వదిన గారు రత్నమంజుల గారికి అల్లుడు గారు. తను ఫ్లైట్ ఎక్కడానికి బాపట్ల నుంచి కారులో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాడు. ఔటర్ రింగ్ రోడ్లోని వెళ్తా ఉన్నాడు ఎయిర్పోర్ట్కి. మరి తన డ్రైవర్ ముందు కూర్చున్నాడు, తిని వెనక్కి కూర్చోవడం జరిగింది. అకస్మాత్తుగా మరి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేసినప్పుడు వెనక నుంచి ఒక వెహికల్ కార్ని హిట్ చేయడం, నా బాబు వెనక నిద్రపోతున్నాడంట, అలాగ ముందుకి పడిపోవటం వల్ల మెడ దగ్గర ఉన్న వెన్నుపూస బాగా విరిగిపోవటం జరిగింది. అంటే ఒక ఎలక్ట్రికల్ వైర్ ని బాగా మనం దేన్ని పెట్టి ఒక లావౌట్ ఎలక్ట్రిక్ వైర్ ని బాగా గట్టిగా కొడితే ఆ వైర్లన్నీ స్మాష్ అయిపోతాయి కదా, అట్లా అయిపోయిందంట వెన్నుపూస ఆ ఏరియాలో. మరి రకరకాల ఆపరేషన్స్ చేశారు. మరి మెడ దగ్గర నుంచి క్రిందకి తనకి స్పర్శ తెలియటం లేదు, ఊపిరి కూడా తను తీసుకునే పరిస్థితిలో లేడు. ముఖం వరకు పర్వాలేదు, తను ఎక్స్ప్రెస్ చేయగలదు, మాట్లాడుతున్నాడు, అంత బాగానే ఉంది బ్రెయిన్ అంతా. మరి అపోలో హాస్పిటల్లో దాదాపు 2 నెలల పైన ఉంచడం జరిగింది. అక్కడ ఏంటంటే రోజుకి పర్ డేకి 1 లక్ష రూపాయలు ఎగిరిపోతా ఉంది. ఆ తర్వాత మన గ్రూప్ లోని వాక్య పరిచర్య చేస్తా ఉన్నారు కదా డాక్టర్ శాంసన్ సుజిత్ గారు, వారి యొక్క సంస్థలో మరి గత నెల తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళు ఎంతో రిలీఫ్ గా ఉన్నారు ఇప్పుడు ఆ సంస్థలోని. అదొక మంచి చాలా బాగుంది అక్కడ. కొంత బెటర్ గా ఉన్నాడు. షోల్డర్స్ కదిలించి చూపించాడు నాకు. షోల్డర్స్ ఇలా చిన్నగా కదులుతా ఉన్నాయి. మరి మిగిలిన పార్ట్ ఏమో ఒక పసిపిల్లోళ్ళలాగా అలా పడిపోయి ఉన్నాడు మనిషి మీద. మరి ఎప్పటికీ అవుతుంది, ఏం జరుగుతుందో మరి. పాపం తను కూడా, భార్య దివ్య అని పేరు, తను ఒక ప్రైవేట్ కాలేజీలో బాపట్లలో ప్రొఫెసర్ గా చేస్తుంది. తను ఫిజిక్స్ లో PhD చేసింది. తను ఏమన్నా నీ జాబ్ సంగతి ఏంటంటే, జాబ్ ఇంకా లేనట్టే బాబీ అంకుల్ చెప్తా ఉన్నారు. ఒక సర్జరీ చేయాలన్నారు, అది బాంబేకి తీసుకెళ్లాలంట. ఆ సర్జరీ ఏంటంటే తనకి ఊపిరి తీసుకోవడానికి కావాల్సిన ఆ డయాఫ్రమ్, అక్కడ ఏదో సమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెడతారట సర్జరీ చేసి. ఆ డయాఫ్రమ్ యాక్షన్ లోకి రావడానికి బయట ఒక రిమోట్ ద్వారా ఆ డయాఫ్రమ్ ని, అంటే ఊపిరి తీసుకోవడానికి కావాల్సిన మిషన్ ఊపిరితిత్తుల క్రిందన పెడతారట. దానివల్ల తను ఊపిరి తీసుకోగలడు, తద్వారా కాలక్రమేణా వీల్ చైర్ వరకు రాగలడు అని
అది చాలా సక్సెస్ అవుతుందని చెప్పి అంటుంది. దానికి ఇప్పుడు ఒక మొత్తం 50-60 లక్షలు అవసరం అన్నమాట. ఆ యొక్క ఫండ్ ని సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. ఒక పక్కన ఆర్థికంగా, ఒక పక్కన మానసికంగా, ఒక పక్కన మరి అన్ని రకాలుగా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్కన చూస్తేనేమో భుజాలు కదిలిస్తున్నప్పుడు చెయ్యి కూడా కొద్ది కదులుతున్నట్టు అనిపించింది నాకు. ఏంటి మరి తన భార్య విశ్వాసంలో చాలా పట్టుదలతో ఉంది. మరి ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియలేదు. తల్లిదండ్రులైతే ఆయన తండ్రి బాబు మరి ఆయన మాకు నా పెన్షన్ చాలా తక్కువ బాబు, మరి ఇట్లాంటి పరిస్థితులు వస్తుంది అనుకోలేదు అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు. అన్ని రకాలుగా చితికిపోయి ఉన్నారని చెప్పాలి. ఆ కుటుంబం కోసం దయచేసి మీ ప్రార్థనలు కంటిన్యూ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నానండి. మరి అలాగే నేను శనివారం కొన్ని పనుల మీద హైదరాబాద్ లో తిరుగుతూ మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎవరిని అడుగుదాం, ఆదివారం వాక్య పరిచర్యకి నేను చేయలేను కదా, ప్రయాణంలో ఉంటాను కదా అని. అదే సమయంలో ఆశీర్వాదం గారికి ఫోన్ వచ్చింది నాకు, మన పాస్టర్ గారి దగ్గర నుంచి. ఎంత కాలం తర్వాత అంటే చాలా కాలం అయింది. సడన్ గా ఫోన్ వచ్చింది. ఏంటి పాస్టర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే, నేను బాగా తేరుకున్నానండి, మరి మా దగ్గర వాక్యం మీరు చెప్తారని మేము అందరం ఎదురు చూస్తున్నామని అంటే, ఖాళీ ఉంటే చెప్తానని అన్నారు. ఖాళీ కాదండి, రేపు యాక్చువల్గా మాకు కావాలి, మీరు రేపు తీసుకోవచ్చు కదా ఆదివారం అని అంటే, తప్పకుండా తీసుకుంటానండి. అయితే అంత బాగుంది. మరి ఆశ్విని అడిగి ఫ్లైర్ అది వేయించి నేను పెట్టాను. కరెక్ట్ గా 5:25కి నిన్న తెల్లవారి నేను ట్రైన్ లో ఉండగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే, రాత్రి అంతా నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది బ్రదర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను, నాకు బాగలేదు, బాబు తీసుకుంటాడు మా అబ్బాయి అని చెప్పగానే వెంటనే నేను జాన్సన్ ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి అని చెప్పాను. మరి వాళ్ళ బాబు నిన్న వాక్య పరిచర్య చేశారు. మరి మనందరికి తెలిసిన విధంగా ఆశీర్వాదం పాస్టర్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దానివల్ల మరి చాలా బ్రేక్ వచ్చింది. ఇది వరకు ఆయన మన గ్రూప్ లోని 2 గురువారాలు తీసుకునేవారు. మరి వారు ఎంతో మంచి వాక్య పరిచర్య చేశారు. మనం చాలా ఆశీర్వదించబడ్డాం. వారి ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థన చేయమని మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మరి మీ సేవకులు తోట బాలస్వామి గారు మిమ్మల్ని అడిగిన విధంగా ప్రభా మీ కృప నాకు అనుగ్రహించండి, మీ రక్తంలో నన్ను కడగండి ప్రభా, నాయన నన్ను వాడుకోనండి ప్రభా. నీ వాక్యం ధ్యానం చేసుకుంటుండగా నీ కృప అనుగ్రహించమని నడిపించున్నాను. చేరొచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు ఎంతవరకు అంటే 13వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను.
అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ కొన్ని మాటలు, చాలా ప్రత్యేకమైన మాటలు ఏంటంటే దావీదు తాళపు చెవి అన్నమాట. అదేవిధంగా నీవు నా వాక్యము గైకొన్నావు అని. ఇంకొక మాట, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి. నా వాక్యము, నా ఓర్పు విషయమైన వాక్యము. అలాగే మొదటి చదవబడిన మొట్టమొదటి భాగంలో అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఉండటం. ఈ 3 అంశాలు ప్రధానంగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ లెటర్లో మనందరికీ తెలిసిన విధంగా ప్రకటన గ్రంథం మొదటి 2 అధ్యాయాలు అనుకుంటా, 3వ అధ్యాయం వరకు మొత్తం 7 ఉత్తరాలు 7 సంఘాలకి రాయబడినవి. వాటిలో ఇదొకటి, ఫిలడెల్ఫియా అనే సంఘం. ఈ ఫిలడెల్ఫియా అనే సంఘము దూతకి ఇలాగు రాయని. ఇక్కడ యేసుప్రభు వారిని ఏ విధంగా వివరిస్తా ఉన్నాడు చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఉన్న యేసుప్రభు వారు. రెండవది, ఎవడును వేయలేకుండా తీయవాడు. మూడవది, ఎవడును తీయలేకుండా వేయవాడు. తర్వాత సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. సత్యానికి ఒక స్వరూపం ఉంటే ఆయన యేసుప్రభు. సత్యమే గనుక ఒక మనిషి అయితే ఆయన యేసుప్రభు అన్నాడు. పరిశుద్ధుడు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించిన వర్ణన. మొట్టమొదటిగా దావీదు తాళపు చెవి కలిగి ఉండటం. నేను దీని గురించి గడిచిన 4-5 రోజులుగా నా క్వైట్ టైం ఈ ఒక్క ఉత్తరం మీదే నేను ధ్యానం చేసుకుంటా ఉన్నాను. మరి దావీదు తాళపు చెవి కలిగి అన్న మాట యోహాన్ భక్తుడు, ఈ ప్రకటన గ్రంథం రచించిన యోహాన్ భక్తుడు రాశాడంటే ఎంత ఆలోచించాడో అనిపించింది. ఎంత గంభీరమైన గొప్ప విషయాన్ని మరి తెలియచేయడానికి. అక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరైతే చదువుతారో వారికి దావీదు తాళపు చెవి అన్న మాట మరి ఆ సమాజ మందిరంలో వారికి కానీ, అక్కడ ఈ యొక్క ఉత్తరాన్ని అందుకునే ఆ యొక్క విశ్వాసులు ఎవరైతే ఉత్తరాన్ని వింటారో చదువుతారో వారు ఈ దావీదు తాళపు చెవి అనగానే వాళ్ళకి ఒక విషయం, గంభీరమైన విషయాలు కొన్ని ఐడియాకి వస్తాయి. చాలా గొప్ప సంగతులు తెలియచేయడానికి ఈ మాట వాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం దయచేసి చదువుతారమ్మా. యెషయా 22:22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఇక్కడ ఎలియాకీము అనే వ్యక్తికి దావీదు మరి చక్రవర్తిగా మహారాజుగా ఉన్నప్పుడు తన ఇంటి తాళాలు షెబనా అనే ఒక వ్యక్తి నుంచి తీసివేయబడి ఎలియాకీము అనే వ్యక్తికి ఇవ్వబడతాయి. అంటే ఒక రకంగా తన ఇంటికి ఒక మేనేజర్. తను దావీదు మహారాజు యొక్క ఇంటికి మేనేజర్. అంటే ఏంటి దాని అర్థం అంటే, ఇప్పుడు రాజుగారి ఇల్లు అంటే తన కుటుంబం ఉండే ఇల్లు అని కాదు, కానీ తన సమస్త రాజరికపు వ్యవస్థ అంతటికి సంబంధించిన ఒక ఏమంటారు, రాజ్యానికి సంబంధించిన సమస్త ముఖ్య ఆఫీస్.
మరి ప్రతి సంస్థలకి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మిషనరీ సంస్థలు ఉన్నాయి అనుకోండి, దానికి హెడ్ ఆఫీస్ బెంగళూరులోనో చెన్నైలోనో ఉంటుంది. మరి మేము మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని విజిట్కి యాక్చువల్గా మమ్మల్ని ఆహ్వానించారు. ఆ స్కూలు రకరకాల ఏరియాలో ఫ్రాంచైజీస్ ఉన్నాయి, కానీ హైదరాబాద్లో దాని హెడ్ ఆఫీస్ ఉంది. ఆ హెడ్ ఆఫీస్ రన్ చేస్తున్న మరి వారు దాదాపు 20 yearsగా ఆ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ హెడ్ ఆఫీస్లోని వారి యొక్క వ్యవస్థ అంతటికి మరి ఆ ఫౌండర్ ఆవిడ ఆ స్కూల్ అకాడమిక్స్ అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక అతన్ని చూపించి ఆల్ అబౌట్ అవర్ అదర్ థింగ్స్ ఇతను మీకు వివరిస్తాడు, అన్ని విషయాలు వివరిస్తాడు. నేను అకాడమిక్స్ మీకు వివరించాను కదా, మిగిలిన సమస్తం ఇతను వివరిస్తాడు అని ఒక కుడి భుజం లాంటి వ్యక్తికి మమ్మల్ని అప్పచెప్తే అతను మమ్మల్ని వేరే క్యాంపస్లో, అక్కడే ఉన్న ఇంకొక క్యాంపస్లో ఆఫీసులో కూర్చోబెట్టి ఆ హెడ్ ఆఫీస్లో సమస్తం తనకు అప్పచెప్పబడి ఆ సమస్తం మాకు వివరిస్తా ఉన్నాడు. ఫైనాన్సెస్ అవ్వచ్చు, సో మెనీ థింగ్స్. అలాగా దావీదు రాజుగారు మహారాజుగా ఉన్నప్పుడు తనకి తన ఇంటి తాళాలు ఒక వ్యక్తి దగ్గర ఉంటాయి. అతని పేరు ఎలియాకీం. అతడు ముఖ్యంగా ఏం చేస్తాడంటే ప్రెజెంటబిలిటీ టు ద కింగ్, అంటే ఎవరైనా వచ్చిన రాజుగారి దగ్గరికి తీసుకెళ్లే విషయంలో అసలు అతను ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, అతన్ని తీసుకెళ్లాలా వద్దా, ఆ ప్రెజెంటబిలిటీని మరి డిసైడ్ చేసే వ్యక్తి ఎలియాకీం. ఆ వ్యక్తి గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. యెషయా గ్రంథం 22:22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచేదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ మాట యోహాను భక్తుడికి తెలుసు. అంతేకాదు దీనిని చదువుకుంటున్న ఆ ఉత్తరాన్ని చదువుకుంటున్న వారందరికీ సుపరిచితమైన ఒక విషయం ఇది. దావీదు ఇంటి తాళాలు ఎలియాకీముకి ఇవ్వబడ్డాయి. ఆ ఇంటి తాళపు అధికార భారం, మరి అనేకమైన దస్తావేజులు ఉంటాయి ఆ ఇంటిలోని, మరి అనేకమైన ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన అనేకమైన రాజరికపు విషయాలకు సంబంధించిన భారము ఆ ఇంట్లో చక్రవర్తి అయిన ఆయన యొక్క ఆ యొక్క గృహానికి తాళపు చెవులు ఎలియాకీం అనే వ్యక్తికి ఇవ్వబడ్డాయి. అంతకుముందు షెబ్నా అనే వ్యక్తి దగ్గర ఇవ్వబడిన ఆ యొక్క బాధ్యతని అతని దగ్గర నుంచి తీసివేసి ఎలియాకీంకి ఇచ్చారు. ఇది ఒక మనకి యేసు ప్రభు అసలు ప్రస్తుత కాలాల్లో యేసు ప్రభు గురించి మనకు అర్థం కావటానికి ఈ యొక్క విషయాన్ని వాడుకుంటున్నాడు యోహాను భక్తుడు. యోహాను భక్తుని యొక్క రచనలు కొద్దిగా ప్రత్యేకత కలిగి ఉంటాయి. పౌలు రాసిన ఆ యొక్క సమస్తం పాలిన్ కార్పస్ అంటారు కదా, పాలిన్ థియాలజీ అంటారు. అలాగే జొహానైన్ థియాలజీ. యోహాను చాలా వైవిధ్యం, అంటే చాలా విశిష్టత ఉంటుంది యోహాను రాసిన సమస్త రచన. మరి యోహాను సువార్త అవ్వచ్చు, ప్రకటన గ్రంథం అవ్వచ్చు, యోహాను పత్రికలు, ఇవి బహు లోతైనవి, ప్రత్యేకత కలిగినవి, ప్రత్యేకంగా ధ్యానం చేయవలసిన విషయం. మరి యేసుక్రీస్తు ప్రభువుని వివరిస్తా ఉన్నాడు ఈ ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనంలో, దావీదు తాళపు చెవి కలిగి. ఇక్కడ మరి అనేకమైన బైబిల్ పండితులు, కమెంటరీస్ రాసిన వారు, మరి వారు తలంచిన తలంపులు ఏంటంటే మెస్సయ, ఈ యొక్క మెస్సయానిక్ కింగ్డమ్ కి ఎవరికో ఎలియాకీం లాంటి వారికి తాళాలు ఇవ్వకుండా యేసు ప్రభువే తాళాలు కలిగి ఉన్న
ఒక మూర్తి, సత్యంని ఒక ఆ స్వరూపంగా ఉన్న మూర్తి, పరిశుద్ధుడు. ఆ యొక్క మెస్సియానిక్ కింగ్డమ్ ఎవరిని లోపలికి తీసుకురావాలి, ఎవరిని బహిష్కరించాలి, ఎవరిని ఇన్క్లూడ్ చేయాలి, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలి దేవుని రాజ్యంలో. మెస్సియా రాజ్యంలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి, ఎవరి హృదయాల్లో సెంటెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేసి దానిని భ్రమలో జీవించేవారు ఎవరు కూడా వాటిని ఇన్వాలిడేట్ చేయకుండా చేయగలిగిన పరిశుద్ధ ఆత్మ కలిగిన పరిశుద్ధుడు, సత్యస్వరూపి. ఈ వివరణ మరి యేసు ప్రభు గురించి వివరిస్తా ఉన్నాడు. ఫిలడెల్ఫియా అనే ప్రాంతము అనేకమైన భూకంపాలకి గురైన ప్రాంతం అంట. ఈ ఉత్తరం రాసే సమయానికి తాజాగా కొంతకాలం క్రితం భూకంపంతో సర్వనాశనం అయిపోయింది. కానీ మరి తిరిగి కట్టబడింది. తిరిగి కట్టబడినప్పుడు పట్టణాన్ని తిరిగి కట్టడానికి ఆ ఫండ్ ఇచ్చిన ఆ యొక్క రాజుగారి పేరు కూడా తిరిగి పెట్టడం జరిగింది. అయితే దేవుడు ఆ పట్టణంలో ఉన్న విశ్వాసాన్ని ఉద్దేశించి నేను ఒక క్రొత్త పేరు ఇస్తానంటున్నాడు. మనం చదువుకున్నాం కదా చివరిలో. 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక అన్న మాట అర్థం ఎవరైనా చెప్పగలరండి? ఎవరైనా చెప్పచ్చు, అన్మ్యూట్ చేసుకోండి. క్రీస్తును అంగీకరించిన వారు. చెప్పండి. చెవిగలవాడు వినుగాక అన్నమాట. చెవిగలవాడు వినటం అంటే ఏంటి? మరి చూపించాలి. విని వదిలిపెట్టేవారుగా కాకుండా విధేయత చూపించేవారుగా ఉండాలి. వినడానికి మనకు ఉన్నటువంటి వాడే గారు. అది కొద్దిగా ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు పాస్టర్ తోట బాలస్వామి గారు. అయితే నాకు కూడా నేనేమి తయారు చేసుకున్నది కాదు, కానీ నేను ఒక దగ్గర చదివాను ఏంటంటే హృదయంతో వినటం అంట. చాలా నచ్చింది నాకు ఆ అర్థం. లిజనింగ్ విత్ అవర్ హార్ట్స్. చెవిగలవాడు వినుగాక అంటే హృదయంతో వినటం. మామూలుగా వినటం వేరు, హృదయంతో వినటం వేరు. సో చెవిగలవాడు వినుగాక అన్నప్పుడల్లా మనం ఈ మాట జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు వరుసగా వచనం తర్వాత వచనంకి వెళ్దాం. ప్రకటన 3:7 వచనం, ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయను. ఇప్పుడు దూత అన్న మాట ఏంటంటే మరి సంఘ పెద్దలు, దేవుడు అనుగ్రహించే దూత కాంబినేషన్ అని మనం అట్లా అనుకుంటాం. మంచిది అనిపిస్తుంది నాకు. ప్రతి సంఘానికి దేవుని దూత మరి అపాయింట్ చేయబడి ఉండటం అనేది వాక్యంలో మనకు కనపడే ఒక విషయం. ఇక్కడ మరి ప్రభు దగ్గర నుంచి అనుగ్రహించబడిన దూత ఆ సంఘ నాయకత్వము ఇద్దరు కలిసి ఉన్న ఆ యొక్క కలయిక అన్నమాట. ఎందుకంటే దూతకి వ్రాసినప్పుడు దూత కాదు కదా చదువుకునేది, ఆ నాయకులు చదివి సంఘానికి తెలియజేస్తారు. కానీ దూత అని కూడా రాయబడింది. ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయను, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు నైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇది మెసేజ్.
ఇక్కడ దేవుడికి ఈ సంఘం గురించి ఒక విషయం కనిపిస్తా ఉంది. ఏంటంటే వారికి శక్తి కొంచెమై ఉండినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని గైకొనే విషయములు కానీ గైకొన్నారట. అంతేకాకుండా ఆయన నామాన్ని ఎరుగను అనలేదంట. మరి దేవుడు విశ్వాసుల జీవితాలను చూసే విధానం వేరుగా ఉంటుంది. విశ్వాసులు వారి జీవితాలను వారు చూసుకునే విధానం ఒకలాగుంటుంది. విశ్వాసుల్ని మరొక విశ్వాసుల జీవితాల్ని వేరే విశ్వాసులు చూసే విధానం మరొకలాగుంటుంది. విశ్వాసుల జీవితాల్ని విశ్వాసులని చెప్పుకొని దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం లేకుండా ఉండే విశ్వాసులు ఉంటారు. వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫిలడెల్ఫియాలో కొంతమంది విశ్వాసుల్ని సమాజపు మందిరపు వారు, యూదుల సమాజపు మందిరపు వారు బహిష్కరిస్తా ఉన్నారు. ఎవరినైతే వాళ్ళు బహిష్కరిస్తున్నారో యేసుప్రభు, దావీదు తాళపు చెవి కలిగిన యేసుప్రభు ఆ బహిష్కరించిన వారిని చేర్చుకుంటున్నాడు. ఎవరినైతే వాళ్ళు చేర్చుకుంటున్నారో ఆ యూదుల సమాజపు మందిరాన్ని, వారిలో యూదులు ఎవరినైతే వాళ్ళ సమాజ మందిరాలకు చేర్చుకుంటున్నారో ఈ యొక్క యేసుప్రభు వారు, దావీదు తాళపు చెవి కలిగిన యేసుప్రభు వారు వారిని ఆ యూదుల సమాజ మందిరంలోనికి చేర్చుకుంటున్న వారిని యేసుప్రభు వారు బహిష్కరిస్తున్నారు. Whomever they are including, Jesus is excluding them. Whomever the సమాజ మందిరపు వారు ఎవరినైతే ఎక్స్క్లూడ్ చేస్తున్నాడో వారిని యేసయ్య ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. అదంతా అక్కడ జరుగుతూ ఉంది. మెస్సియానిక్ కింగ్డమ్, మరి యేసుక్రీస్తు యొక్క రాజ్యము, మనం ప్రస్తుత కాలాల్లో ఆయన రాజ్యంలో ఉన్నాం. ఆయన మరి తన పరిశుద్ధాత్మ ద్వారా తనకి ఈ లోకంలో ఉన్న విశిష్టమైన ప్రభుత్వం చేసే ఆ యొక్క ప్రభువు ఆయన. కాబట్టి ఈ రెండు విషయాల వల్ల ఆయన మనుషుల మనస్సాక్షుల్లో, మనుషుల అంతరంగంలో, మనుషుల ఆత్మల్లో మరి ఒక తీర్పులు పెడతా ఉన్నాడట. తీర్పులు మనం చూద్దాం వివరంగా. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక మాట చూసుకొని, ఒక విషయాన్ని చూసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉన్న విశ్వాసుల గురించి యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొన్నావు. నా వాక్యము అంటున్నాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, నా వాక్యం ఏంటి? నా వాక్యం. ఆ రోజుల్లో మరి విశ్వాసులకి మనకులాగా బైబిల్ అంతా కూడా అందుబాటులో లేదు. కొన్ని భాగాలు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ప్రకటన గ్రంథం కూడా అందుబాటులో లేదు. మరి ఏంటి ఆ వాక్యము? వాళ్ళు గైకున్న వాక్యం ఏంటి అని మనం ఆలోచించుకుంటే, వారికి ఉన్న ఆ యొక్క కొద్దిపాటి వాక్య భాగాలు, మరి వారి సంఘాల్లో మరి వస్తూ పోతూ ఉన్న గెస్ట్ స్పీకర్స్ ద్వారా అందినవి, అపోస్తల కార్యాల్లో మనం చూస్తున్న ఆ యొక్క కౌన్సిల్స్ లో ఉన్న నిర్ణయాలు తెలియచేయబడటం, కొన్ని చదివి వినిపించటం, కొన్ని పత్రికలు, కొన్ని లేఖనాలు చదివి వినిపించబడతా ఉన్నాయి. కానీ అప్పటికే అందుబాటులో ఉన్న కీర్తనలు అవ్వచ్చు, మరి మొదటి 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఇవి అవ్వచ్చు, యోబు గ్రంథం అవ్వచ్చు, యెషయా అవ్వచ్చు, ఇర్మియా అవ్వచ్చు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, వీటిల్లో ఏమి విన్నారో, మరి కళల ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో, ప్రవచనాల ద్వారా ఏమి పొందుకున్నారో, బోధల ద్వారా ఏమి పొందుకున్నారో, మరి హృదయంతో విన్నారు. వాళ్ళు హృదయంలో దేన్నో పట్టుకున్నారు. నా మాట గైకొని అన్నారు. వాళ్ళు పట్టుకున్న ఆ సారాంశాన్ని గైకొన్నారు. వాళ్ళు అదే విషయంలో డోర్ ఓపెన్ చేసి ఉంచుతున్నాను నేను అంటున్నాడు. విశ్వాసులకి యేసుక్రీస్తు ప్రభువుకి వ్యక్తిగత సంబంధం ఉంటుంది.
నిజమైన విశ్వాసికి యేసు ప్రభుకి ఎ పర్సనల్ రిలేషన్షిప్. డూ యూ హ్యావ్ దట్ టుడే? ఈరోజు సమాజ మందిరంలోని ఉన్న ఒక వ్యక్తిలాగా నీ ఉన్నావా? యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తిలాగా ఉన్నావా? సమాజ మందిరంలో ఉన్న ఆ యొక్క యూదుల సమాజ మందిరంలో ఉన్న ఆ యొక్క వ్యక్తులు నిజమైన విశ్వాసుల్ని బహిష్కరిస్తా ఉన్నారు. మిగిలిపోయి ఉన్నారే సమాజ మందిరాల్లో, మిగిలిపోయి ఉన్నారు కదా, మేమే నిజమైన భక్తులు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ యూదుల సమాజ మందిరంలో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, కొంతమందిని యేసుక్రీస్తుని నమ్ముకుని నిజమైన విశ్వాసాన్ని బహిష్కరించేసి మేమే పెద్ద బిలీవర్స్ అని, మేమే విశ్వాసులు అనుకుని ఉన్నారు కొంతమంది ఆ సమాజ మందిరంలో. వాళ్ళ సహవాసం ఎలా ఉందంట? డెల్యూషన్ అంట, మాయ. వాళ్ళ సహవాసము, వాళ్ళ యొక్క కమ్యూనియన్ ఎలా ఉందంట? మాయ. ఇంకొక వర్ణన ఉంది వాళ్ళు చేసే పనులు. ఎవరినైతే వాళ్ళు బహిష్కరిస్తున్నారో అది కూడా మాయ అంట. వాళ్ళ సహవాసం ఒక మాయ, వాళ్ళు బహిష్కరిస్తున్న ఆ యొక్క బహిష్కరణ అంతా ఒక మాయ. నిజానికి దావీదు తాళపు చెవి కలిగిన మెస్సయ్య తన రాజ్యంలోనికి ఎవరినైతే వాళ్ళు బహిష్కరిస్తున్నారో వాళ్ళని యేసు ప్రభు తన రాజ్యంలోకి చేర్చుకుంటున్నాడు. ఎవరెవరినైతే ఆ సమాజ మందిరపు వాళ్ళు చేర్చుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభు బహిష్కరిస్తున్నాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? వినిచిన్న నీవు నేను. నామకార్థ క్రైస్తవులు మరి విశ్వాసులు అన్న మాటలు మనం వింటున్నాం కదా. కానీ ఒక ఆయన అన్నాడు, కేవలం క్రైస్తవులని చెప్పుకునే క్రైస్తవులు ఒక వర్గం అయితే, స్వతంత్రించుకుంటున్న క్రైస్తవులు మరి ఒక వర్గం. ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ ఒక వర్గం అయితే, పొజెసింగ్ క్రిస్టియన్ మరొక వర్గం. దేవుడు మరి ఏదైనా వేరే దేశంకి వెళ్ళినప్పుడు మనకు ఒక అనుభవం ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు. మన కుటుంబంతో వెళ్తున్నా సరే, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినా సరే, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందే. ఎవరి పాస్పోర్ట్ వాళ్ళదే. ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసరికి దూరం నుంచి అలా చూస్తుంటాడు. అతని ముఖంలో ఒక చిరునవ్వు కానీ ఏముండదు, చాలా సీరియస్గా చూస్తాడు అతను. ఎందుకంటే మనం వెళ్ళేసరికి మన డేటా అంతా ఆయన ముందు కంప్యూటర్లో ఉంటుంది, సమస్తం ఉంటుంది, కంప్లీట్ డేటా ఉంటుంది. మన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఎంక్వైరీలు ఉన్నాయా, మనం ఎక్కడెక్కడికి ఏ ప్రాంతానికి గతంలో ప్రయాణాలు చేసాం, మన పాస్పోర్ట్ ఏ కేటగిరీ, ఇవన్నీ ఉంటాయి అతని ముందు. అలా చూస్తాడు. మనం చూసి ఎందుకు వెళ్తున్నావు, ఫలానా. ఆయన నిర్ణయిస్తాడు ఇవాళ వద్దా. ఆయన కానీ ఓకే అంటే అప్పుడు మనం కంట్రీ వదిలి బయటకు వెళ్ళచ్చు, మన దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ మన కుటుంబ సభ్యులు వస్తారు. మనల్ని ఒకవేళ లోపలి పంపించి మన నెక్స్ట్ కుటుంబ సభ్యులు, సపోజ్ నాదైపోయింది, నా కుమార్తె పాస్పోర్ట్, నా కుమార్తె కూడా నా వెనుక లైన్లో వచ్చి నిలిచింది, తనకి అంతే చూస్తాడు. చూసి ఇవాళ వద్దని నిర్ణయిస్తాడు. ఒక్కొక్కసారి నాకు ఇచ్చేసాడు అనుకోండి, నా కుమార్తెకి ఏదైనా ఆటంకం వల్ల ఇవ్వలేదనుకోండి, ఆవిడ అక్కడ ఆగిపోవాల్సిందే, నేను అలా ముందుకు వెళ్ళాల్సిందే. అది ఒక నిర్ణయం తీసుకునే ఒక స్టెప్. అది ఇమిగ్రేషన్, ఎయిర్పోర్ట్స్ లో, విదేశీ ప్రయాణాల్లో. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు విషయాల్లో ఎవరిది వాళ్ళదే, ఎవరి వ్యక్తిగత సంబంధం వారిదే. నీ వ్యక్తిగత సంబంధం మరొక వ్యక్తి చేయలేడు ప్రభువుతో. నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలా. శిరస్సుని హత్తుకొనని వారు ఉంటారు. కొలస్సీ పత్రికలో మనం చూస్తాం, శిరస్సుని హత్తుకొనక ఉండే విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు మన బాడీని చూసుకున్నట్లయితే, మన యొక్క సమస్త శరీర భాగాలు మన బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి.
బాడీ అంతా కూడా మెయిన్ గా బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి, శిరస్సుని హత్తుకొని ఉంటాయి, లేకపోతే అవి పనిచేయవు. కానీ ఈ యొక్క ధర్మానికి విరుద్ధంగా విశ్వాసులు కొంతమంది ఉంటారు. వారు యేసుక్రీస్తు ప్రభు అనే శిరస్సుతో హత్తుకొని ఉండరు, అసలు కనెక్షన్ ఉండదు. విశ్వాసిగా జీవించే పద్ధతి తెలిసి ఆ విశ్వాసిగా జీవించే పద్ధతి ప్రకారం జీవిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతోటి వ్యక్తిగత సంబంధంతో జీవిస్తూ ఉండరు. నీవు ఏ కోవకు చెందిన వ్యక్తివి? ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు ప్రశ్నించుకోవాలా. నీవు యేసుక్రీస్తు ప్రభువుకి నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? ఒక రిలేషన్షిప్ ఉందా నీకు? ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదా విశ్వాసిగా జీవించే ఒక క్రమం పద్ధతి నువ్వు బాగా తెలుసుకొని అలా ఒక విశ్వాసిగా బ్రతికేస్తున్నావా? ఎంత తేడా ఉందో చూడండి. మరి ఇక్కడ సమాజ మందిరపు వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళు ఏం వాదిస్తున్నారంటే సున్నతి చేయాలి, యూదా మత ఆచారాలు కొన్ని చేయాలా, యేసు ప్రభు నమ్ముకోండి కాదంటలేదు, కానీ మా పద్ధతిలో ఉండాలా, మా మతం ఉండాలా అని ఆ రోజుల్లో సమాజ మందిరపు వాళ్ళు, మరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుతో కనెక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళు మౌన ధ్యానం, ఉదయాన్నే బైబిల్ చదువుకోరు. ఉదయాన్నే బైబిల్ చదువుకుని దేవుడు యేసు ప్రభు నాతో మాట్లాడుతున్న అనుభవం ఉండదు. మనస్సులో నూతన పరచబడే అనుభవం ఉండదు. పరలోకపు మన్నా భుజించే అనుభవం ఉండదు. మరి ఏంటి మనకి లిబరేషన్ ఇచ్చే సంపూర్ణ నియమంలోనికి తేరి చూసే అనుభవం ఉండదు. స్వేచ్ఛనిచ్చే ఆ యొక్క సంపూర్ణ నియమంలోనికి తేరి చూసే అనుభవం ఉండదు ఆ సమాజ మందిరంలో వాళ్ళకి. పైపెచ్చు ఇట్లాంటి అనుభవం ఉన్న విశ్వాసుల్ని బహిష్కరిస్తున్నారు. ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయలేరడు. ఇక్కడ ఈ విశ్వాసుల జీవితాల గురించి, గత జీవితం గురించి తనకున్న అభిప్రాయాన్ని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఏమంటున్నాడంటే, ఫిలదెల్ఫియాలోని విశ్వాసులారా, మీ జీవితాలు నాకు నేను పరిశీలనగా చూస్తున్నా, గతమంతా చూస్తా ఉన్నాను. మీ జీవితాన్ని ఒక మంచి నేత చేయబడిన ఒక చక్కని వస్త్రముగా పోలిస్తే కొన్ని దారపు పోగులు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఈ చక్కని ఈ యొక్క వస్త్రపు ఆ యొక్క ఆ డిజైన్ మీద ముందు నుంచి చివరి వరకు నీ జీవితంలో ఆ యొక్క పోగులు, ఆ దారాలు అలాగా అల్లుకొని మరి ఎక్కడ కట్ అవ్వకుండా ఇంతవరకు వచ్చిన ఆ దారాలు కొన్ని ఉన్నాయి విశ్వాసి. అవేంటంటే, నీ శక్తి కొంచెమైనను నా వాక్యాన్ని గాయకున్నావు. నీ జీవితం నా జీవితం చూసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు పక్కన పెట్టడు, కొన్ని మర్చిపోడు. నీ చేతులతో నువ్వు నీ కుటుంబాని కోసం నువ్వు చేసిన ప్రయాస యేసుక్రీస్తు ప్రభు నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. పరిచర్య కొరకు నువ్వు పడిన ప్రయాస, ఆకలి దప్పులకు మరి సఫర్ అయ్యి మరి ఎవ్వరు పట్టించుకోకుండా అవమానాలని, మాటల్ని, ఆరోపణల్ని, మరి ఎన్నో విషయాల్ని, శ్రమల్ని, ఆకలిని దప్పికి నోర్చుకుని మరి ఇతరులకి అర్థం కాకపోయినా, మరి ఒక తండ్రికి కుమారుడికి అర్థం కాదు తండ్రి ప్రయాస, మనస్సు. అలాగే విశ్వాసులు అర్థం చేసుకోకపోయినా నువ్వు పడిన ప్రయాస, ఆయన అంటున్నాడు, నీ జీవితం అంతా ఒక వస్త్రం, ఒక మంచి నేత నేయబడిన ఒక చక్కటి డిజైన్ కలిగిన వస్త్రంగా చూస్తే
ఆ మొట్టమొదటి నుంచి ఇంతవరకు కూడా ఆ యొక్క వస్త్రంలాగా ఉన్న నీ యొక్క జీవితపు ప్రయాణం, వాటిలో కొన్ని దారాలున్నాయి, కొన్ని పోగులు, కొన్ని డిజైన్ చేయడానికి వాడిన ఆ యొక్క దారాలు, అవి ఎక్కడ కట్ అవ్వలేదు నా బిడ్డ. అదే ఏంటంటే నీ శక్తి కొంచెమైనా నా వాక్యాన్ని గైకున్నావు. నువ్వెవరో నాకు తెలియదని అనలేదు నన్ను అంటున్నాడు. మనం ఎన్నడూ ఊహించని మెప్పు ఇది, ఎన్నడూ ఊహించని గుర్తింపు ఇది. యేసయ్య, నువ్వు నాకు తెలియదని నేను ఎట్లా అనగలను నిన్ను అంటే ఆయన ఏమంటాడంటే, అది నాకెంతో ఇష్టమైన విషయం నీలో. చాలా మంది ముందు చాలా సందర్భాల్లో నేను క్రైస్తవుడిని అని చెప్పాను, చాలా సందర్భాల్లో నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకున్నావు, నిలబడ్డావు. అది గుర్తించే దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. ఇక్కడ అంటున్నాడు కదా, నీవు నా వాక్యంను గైకొన్నావు, నా నామము ఎరుగును అని అనలేదు నువ్వు. ఎప్పుడు అనలేదు నువ్వు? నీకు శక్తి కొంచెంగా ఉన్నప్పుడు నా వాక్యాన్ని గైకొన్నావు. నీకు శక్తి కొంచెంగా ఉన్నప్పుడు నా నామము ఎరుగను అని అనలేదు. కనుక తలుపు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని. ఇక్కడ ఈ యొక్క సమాజ మందిరపు వారిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నారు. యూదులు కాకయే. మరి పౌలు భక్తుడు రోమా పత్రికలోని మరి ఒక చోట కూడా ప్రస్తావించినట్లుగా, నిజమైన యూదులు మనమే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనము. మరి ఇశ్రాయేలు దేశం గురించి ఈరోజు మనం వింటూ ఉన్నాము, వారి తీరులు గమనిస్తా ఉన్నాం. మొట్టమొదటి నిబంధనకి పాత్రులు వాళ్ళు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించరు. ఇప్పటికీ ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం ఉంది, వాళ్ళలో ఎంతమంది గుర్తిస్తున్నారు? అందుకనే ఒక సేవకుడు అన్నాడు, ఇశ్రాయేలులో ఇశ్రాయేల్ ఉంటది. ఇంకొక మాట కూడా ఇంకొకళ్ళు అన్నారు ఏంటంటే, ప్రతి సంఘంలో నిజమైన సంఘం ఉంటది అని. చర్చిలో చర్చ్ ఉంటది, ఇశ్రాయేల్లో ఇశ్రాయేల్ ఉంటది. ఇశ్రాయేల్ అంతా ఇశ్రాయేల్ కాదు, సంఘం అంతా సంఘం కాదు. మరి ఇక్కడ నిజమైన యూదులు, నిజమైన ఇశ్రాయేల్ ఎవరంటే, మెస్సే అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సిలువలో చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని వారు అంగీకరించి, నా కోసం నా బదులుగా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, నా పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు అని అంగీకరించిన విశ్వాసులే నిజమైన యూదులు, నిజమైన ఇశ్రాయేలీయులు. ఇక్కడ 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదు. నిజానికి ఈ యొక్క పత్రిక రాస్తున్న యోహాను కూడా యూదుడే. అలాగే పౌలు మరి మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించిన అనేక మంది నిజంగా యూదా మతానికి చెందిన వారు తెలుసుకొని, ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకుని అంగీకరించారు. మిగిలిన వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుడు కొన్ని చేస్తాడు జీవితాల్లో, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని చూపిస్తాడు పబ్లిక్ గా. మరి 10వ వచనం చూద్దాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి. ఇందాకేమో నా వాక్యమును గైకుంటివి అని ఉంది. ఇక్కడ దేవుడి ఓర్పు విషయమైన దేవుని వాక్యం, ఓర్పు విషయమైన వాక్యం అంట. నీ జీవితంలో నీకు తెలియకుండానే అనేక సంవత్సరాలు ఏదో ఒక ప్రకృతి అతీతమైన శక్తి నిన్ను దేవుడికి నమ్మకం ఉంచింది. లేదా ఒక విషయంలో అలాగా, మా పచ్చత్త చూడండి, మా పచ్చత్త అంటే మా మేనత్త 84 అనుకుంటా తన వయసు చనిపోయే నాటికి. మరి ఓర్పు విషయమైన వాక్యం గైకొనటం అంటే దేవుని యొక్క సరిహద్దుల్లో ఒక నది
మరి దానికి ఎటుబడితే అటు పారకుండా ఆ నదికి ఒడ్డు, అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు ఉంటుంది కదా, ఆ మధ్యలోనే ప్రవహించటం. ఒడ్డు లేకుండా నది ఉంటే ఎటుబడితే అటు వెళ్ళిపోద్ది. అలాగే ఈ నదికి ఒడ్డులాగా ఓర్పు విషయమైన వాక్యము అనే ఒడ్డు మధ్యలో మనం జీవిస్తా ఉండటం. ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు అంటున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడగలను. కంపాషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థతో కలిసి మేము 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు చేశాం. దేవుని మహాకృపను బట్టి వారు మాకు ఆ యొక్క ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వైజాగ్ లోని ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటుంది, ఫిషింగ్ హార్బర్ కి ఆపోజిట్ ఏరియాలో. అక్కడ అనేక మంది పిల్లలు ఉంటారు. పేదరికం ఉంటుంది, కాంక్రీట్ స్లమ్ అన్నమాట. అక్కడ మరి రకరకాలైన సమస్యలు ఉంటాయి. అక్కడ దాదాపు 280 మంది పిల్లల్ని మేము ఎన్రోల్ చేసుకుని వారికి సంపూర్ణమైన ఒక కేర్ ఇవ్వాలి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటారు, అక్కడ మన సెంటర్కి ఈవినింగ్ వస్తారు, వాళ్ళ స్కూల్స్కి వాళ్ళు వెళ్తారు. కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్రతి చైల్డ్ కి ఒక స్పాన్సర్. దీని హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంటుంది, కల్కట్టాలో ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యొక్క సంస్థ భారతదేశం యావత్తు మూసేశారు. ఒక్క రోజులో మూసేశారు. ఆ టైంలో ఆ సంస్థ యొక్క ప్రతినిధులు మా దగ్గరికి చాలా సార్లు వచ్చి జరుగుతున్న విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మేమేంటంటే మాకు ఆల్రెడీ ఒక సంస్థ ఉంది. ఆల్రెడీ ఒక సంస్థ ఉంటుండగా ఈ సంస్థతో జత కలిసి ఈ ప్రాజెక్ట్ చేసాం 5 సంవత్సరాలు. కానీ ఆ సంస్థలో పనిచేస్తున్న ప్రతినిధులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయి దాదాపు 70 మంది, వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్న ఉద్యోగాలు. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, తిరిగి రావచ్చు, మళ్ళీ ఏమన్నా డిస్కషన్స్ అవుతున్నాయి, క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ అవ్వచ్చేమో అంటున్నారు. కానీ ఈ దేవుడి వాక్యం వచ్చింది నాకు. నేను వాళ్ళల్లో నాకు ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి చెప్పాను, బ్రదర్ ఏం బాధపడకు, ఈ వాక్యం నాకు నీ గురించి నాకు అనిపిస్తా ఉంది. ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యంని గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందటికి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నీకు ఉద్యోగం పోతుంది కదా, ఇప్పుడు ఈ సంస్థ మూసేయబోతున్నారు, కానీ దేవుడు విచిత్రంగా నిన్ను కాపాడుతాడు, భయపడద్దు అని చెప్పి అందరి ముందు చెప్పాను. నేను వాళ్ళకి మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ వాక్యం చదివి, పర్వాలేదు బ్రదర్, ఈ సంస్థ మూసేసిన పర్వాలేదు, లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక. ఈరోజు మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వగలం ఈ వాక్యం విషయంలో? విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్న ఓ విశ్వాసి, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని అనుకుండా ఉన్న విశ్వాసి, శక్తి కొంచెంగా ఉన్నా కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క కొద్ది వాక్యాల్ని గైకొనే ఓ విశ్వాసి, దేవుడు నీ ముందు ఒక తెరచి ఉంచిన తలుపుని ఉంచాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మంచిది, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఇంగ్లీష్ లో బాగుంటుంది, ఐ హ్యావ్ సెట్ బిఫోర్ ది an open door. ఒక తెరచి ఉంచిన తలుపుని నీ ముందు సెట్ చేసి ఉంచాను. ఆ తలుపు తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పటికే నీకు ఆయన వాక్యం ఇచ్చాడు కదా, నీ జీవితంలో ఏమైతే ఇవ్వబడిందో వాక్యం, అలాగే నీ జీవితంలో ఏ ఓర్పు విషయమైన ఏ వాక్యం విషయమై నువ్వు ఓర్పుగా ఉన్నావో ఆ టైప్ లోనే ఉంటది తెరచి ఉంచిన తలుపు కూడా. ఉదాహరణకి పౌలు మాసిదోనియా ఆ యొక్క సంఘటన మనం చూస్తే, అప్పటికే పౌలు చాలా విస్తృతంగా
పరిచర్య చేసి ఉన్నాడు. అయితే ప్రభు నడిపింపు ఏంటో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది. ఒక దగ్గరికి వెళ్తాడు, అక్కడ రాస్తాడు 16వ అధ్యాయం ఉంటుంది, ప్రభు ఆత్మే నన్ను అడ్డుకుంటున్నాడు పరిచర్య చేయకుండా. ఇంకొక దగ్గరికి వెళ్తాడు, ఇక్కడ చేయటం దేవుని చిత్తమేమోనని, అక్కడ క్రీస్తు ఆత్మ అడ్డుకున్నాడు అని రాస్తాడు. ఏం చేయాలో తెలియక ఆయన అలాగా ఆత్మలో వేచి ఉన్నప్పుడు మాసిదోనియా అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి నిలబడి మాకు సహాయం చేయమని అడగటం తన కలలో చూస్తాడు. ఈ మాసిదోనియా ప్రాంతం ఎక్కడుందంటే ఖండాంతరం. పౌలు ఆసియా ఖండంలో ఉంటే మహా గొప్ప సముద్రం దాటి అవతలికి వెళ్ళవలసిన అవతల ఉన్న ఆ యొక్క ఐరోపా ఖండంలో ఉంది మాసిదోనియా, ఈరోజు యూరప్. మరి అక్కడ నుంచి అక్కడికి రమ్మని అడుగుతున్నాడు ఒక విశ్వాసి. మరి దేవుని యొక్క మాటని తనకు అనుగ్రహించబడిన వాక్యం ఏదైతే పరిచర్య పిలుపుందో దాంట్లో నుంచే తెరిచి ఉంచిన తలుపు ఉంటుంది. ఏదైతే ఇప్పటికే నీకు అనుగ్రహించబడిన వాక్యం ఉందో, ఏ వాక్యం అయితే ఓర్పుగా ఇక్కడ నా ఓర్పు విషయమైన వాక్యము, అలాగే నా వాక్యం అంటున్నాడు దేవుడు, అలాగే నా ఓర్పు విషయమైన వాక్యము, వీటిలో నుంచే నీ ముందు తెరిచి ఉంచబడిన తలుపు నువ్వు అర్థం చేసుకోగలవు. బ్యాక్ టు బైబిల్ అని, బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. నీకేమి ఇవ్వబడినాయి నీ యొక్క జీవితంలో? పౌలు అంటాడు, అదిగో నాకు అనుగ్రహించబడిన దేవుని మాటకి, దేవుని పిలుపుకి నేను అవిధేయుణ్ణి కాలేనని చెప్తాడు అపొస్తలుల కార్యాలు చివరికి వచ్చేసరికి. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు తనకి ఇవ్వబడిన వాక్యాన్ని. మరి మాసిదోనియా వెళ్ళినప్పుడు అక్కడ లూదియా, అలాగే జైలు అధికారి, అలాగే సోది చెప్పు చిన్నది, వీళ్ళే ఫౌండింగ్ మెంబర్స్ ఆ చర్చ్కి. అక్కడ స్టార్ట్ అయింది. యూరప్ కి మొట్టమొదటిగా స్వార్థం తీసుకొచ్చాడు. తెరచి ఉంచిన తలుపుని గ్రహించుకునే విషయంలో పౌలు జీవితాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ యొక్క తీరుతెన్నులు మనం గమనించుకోవచ్చు. మరి 6:26 అయింది కదా. ఇక్కడ నా దగ్గర ఒక కామెంటరీ ఉంది, దాని పేరు ఏ కామెంటరీ ఆన్ ద హోలీ స్క్రిప్చర్స్. జాన్ పీటర్ లాంగే అనే వ్యక్తి మరియు కొంతమంది కలిసి రచించిన కామెంటరీ. దాంట్లో ఒక మాట ఉంటుంది, వెన్ హీ ఓపెన్స్ నన్ కెన్ షట్. యేసుక్రీస్తు వారు తెరిచినప్పుడు ఎవరు మూయలేరు. ద వరల్డ్ కెనాట్ టేక్ అవే హిస్ పీస్. ఆయన ఎప్పుడైతే ఒక ద్వారం తెరుస్తాడో ఆ ద్వారంలో మనకొచ్చే శాంతి సమాధానాల్ని ఈ లోకం తీసివేయలేదు. అది ఆయన ఇచ్చే శాంతి కాబట్టి. నో, నాట్ ఈవెన్ ఫ్రమ్ ద మార్టియర్. ఒక హతసాక్షి అయినా కూడా ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి దేవుని శాంతిని తీసేయలేరు, ఎందుకంటే తెరిచింది దేవుడు కాబట్టి. వెన్ హీ షట్స్ నన్ కెన్ ఓపెన్. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక ద్వారాన్ని మూసేస్తారో అది ఎవరు తెరవలేరు. ద సెంటెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ విచ్ హీ బై హిస్ స్పిరిట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ద స్పిరిట్స్ ఆఫ్ మెన్ కెన్ బి ఇన్వాలిడేటెడ్ బై నో fanatical self-delusion or deception on the part of others. దీని అర్థం నేను చెప్తాను. ఇది ఎంత విచిత్రంగా రాయబడి ఉందంటే ఈ యొక్క కామెంటరీలో, తలుపు తెరిచించటం అనే దానికి ముందు మనం ఏం చదువుకున్నాం? ఎట్లాంటి యేసుక్రీస్తు ప్రభు అంట, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు. ఎవడును తీయలేకుండా వేయవాడు అన్న మాటకి ఈ యొక్క కామెంటరీలో ఏం రాసిందో నేను చదువుతున్నాను. ఏం రాసిందంటే, మనుష్యుల అంతరంగపు వారి ఆత్మల్లో దేవుడు ఒక విషయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు.
మనుషుల యొక్క స్పిరిట్స్ లో మనిషి ఆత్మ ఉంటది కదా, 4 రకాలైన ఆత్మలు ఉంటాయి ఈ లోకంలో. ఒకటి దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. 2 ఏంజల్స్. 3 మనిషి ఆత్మ. 4 క్రీస్తు విరోధి ఆత్మ, యాంటై క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ యాంటై క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఏంజలిక్ స్పిరిట్స్, స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద యాంటై క్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ యాంటై క్రైస్ట్. 4 ఉంటాయి. నీవు నేను ఆత్మలను, శరీరంలో నివసిస్తున్న ఆత్మలు. మన ఆత్మల్లో, మనుషుల ఆత్మల్లో ఒక విషయం దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తుంటాడంట. ఆ విషయం ఏంటంటే సెంటెన్స్ ఆఫ్ జడ్జిమెంట్, మరి తీర్పులు మన అంతరంగంలో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడట. కొన్ని తీర్పులు, ఆ తీర్పులకు సంబంధించిన వాక్కులు మన అంతరంగంలో ఆయన నాటుతా ఉంటాడట, వాటిని ఉంచుతాడట. అయితే దానికి విరోధులు ఉంటారు కదా. విరోధుల్లో 2 రకాలు ఉంటారు. మోసం చేసేవాడు ఒకళ్ళైతే, స్వీయ భ్రమలో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల వ్యక్తులు ఏదైతే ప్రభు మనుష్య ఆత్మల్లో సెంటెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే కొన్ని తీర్పులు, కొన్ని వివేచనలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్పులకు సంబంధించిన వాక్కులు ఏవైతే ప్రభు ఆత్మ మనుష్య హృదయాంతరంగంలో నాటుతూ ఉన్నాడో, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో, వాటిని ఈ విరోధులు ఇది ఏమీ కాదులే అని మళ్ళీ తెరవలేరు. ఏమి కాదులే అని దాన్ని ఏమి చేయలేరు. ఎందుకంటే దేవుడు చేస్తున్నాడు. వెన్ హీ షట్స్ నోబడీ కెన్ ఓపెన్. అంతరంగంలో ఆ యొక్క సెంటెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ విరోధులు, ఎలాంటి విరోధులు? వాళ్ళు స్వీయ భ్రమలో ఉన్న విరోధులు, అలాగే మోసం చేసేవారు, డిసీవింగ్ చేసేవారు. వీళ్ళు మనుష్య అంతరంగంలో దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న విషయాల్లో వాటికి విలువ లేదు అని చెప్పలేరు, ఇన్వాలిడేట్ చేయలేరు వాళ్ళు అని ఈ యొక్క కమెంటరీలో ఉంది. ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఎంత లోతైన గ్రహింపులు మనం సంపాదించుకోవచ్చు. చూడండి, ఆ వాక్యంలోనే ఉంటది వాక్యానికి అర్థమయ్యే విషయాలు. ఇక్కడ తెరచి ఉంచిన తలుపు తీరుతెన్నులు మనం గ్రహించుకోవాలంటే, ఆ ఫిలడెల్ఫియా సంఘం ఆల్రెడీ ఒక మెచ్చుకుంటున్నాడు. ఏంటంటే, నా వాక్యమును నీవు గైకొన్నావని, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావని. నా వాక్యము గైకొన్నావు, నీ శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొన్నావు. అలాగే ఓర్పు విషయమైన నా వాక్యం, నా ఓర్పు విషయమైన వాక్యం, అంతే కదా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక. వాళ్ళకి 2 విషయాలు, 2 వాక్యాలు అనుగ్రహించబడినవి. ఆ విశ్వాసం దేవుని వాక్యం అనుగ్రహించబడింది, ఓర్పు విషయమైన దేవుని వాక్యం అనుగ్రహించబడింది. ఈ 2 విషయాల యొక్క కొనసాగింపు తీరే తెరచి ఉంచిన తలుపు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటి? ఒక పుస్తకంలో రాసుకొని ఉంటావు బహుశా. ప్రసంగాలు కాదు, లేకపోతే పంటత వాక్యాలు కాదు, లేకపోతే నీకు నచ్చిన వాక్యాలు రాసుకుంటాం, అది కాదు. దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడిన సందర్భాలు మన వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ సందర్భాల్లో ఏ భాగాల్లో అయితే, ఏ భాగం నుంచి దేవుడు నీతో మాట్లాడాలో బైబిల్లో, అవి బహుశా రాసుకుని ఉండొచ్చు, బహుశా నీ జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. అవి చెప్పమంటే నువ్వు చక్కగా జ్ఞాపకం చేసుకొని ఒక 4-5 ఒక 5-6 వాక్య భాగాలు చెప్పగలవు. అవి దేవుని వాక్యం అంటే ఈ సందర్భంలో నేను చెప్పే ఓర్పు విషయమైన దేవుని వాక్యము, ఆయన వాక్యము నీ జీవితంలో ఏమై ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దానికి అనుగుణమైన కొనసాగింపు, ఒక తెరచి ఉంచిన తలుపు నీ ఎదుట సెట్ చేసి ఉంచానని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. థ్యాంక్ యూ అండి అందరికీ. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ఇప్పటి వరకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఫిలడెల్ఫియా సంఘం గురించి అద్భుతమైన వాక్య పరిచయం చేసిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. 10వ తరగతి పరీక్షలకు తోట బాలస్వామయ్య గారిని చీఫ్ సూపరింటెండెంట్ గా అలాగే కస్టోడియన్ గా విధులు నిర్వహించాలి. అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన సహవాసంలో ఎస్తర్ వాళ్ళ బాబు వినీత్ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నాడు 10th క్లాస్. ఆ బాబు కొరకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభువా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా ఫిలదెల్ఫియా సంఘం కోసం ప్రభా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తను నేర్చుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభా శాస్త్రమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ దాసు బాబీ రత్నాకర్ గారికి ఇచ్చిన దాతను ప్రభా శాస్త్రమైన జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతలాగా రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయకుండా తీయవాడును, ఎవడను తీయకుండా వేయవాడును ఆయన ప్రభా సత్యస్వరూప ఆత్మ చెప్పు సంగతులు ఏమనగా ప్రారంభించి ప్రభా అనేక విషయాలు ప్రభా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై నువ్వు నా వాక్యం గైకున్న నామం ఎరగలేదని ప్రభా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా తెలియజేశావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ దాసుడు ప్రభా ప్రతి వచనాన్ని ప్రభా చాలా స్పష్టంగా తేటగా ప్రభా అయ్యే వివరించగల కృపించా నాకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు నా ఓర్పు విషయమై వాక్యం గైకుంటావు కనుక ఈ భూనివాసాలు శోధించు లోకమంతరికి రాబో శోధన కాలంలో ప్రభా నేను కాపాడుతున్న ప్రభా ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా కిరీటాన్ని ప్రభా అపరించకుండా చూసుకోమని సెలవిచ్చే ప్రభు నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా అనేక లోతైన మర్మాలు, అదేవిధంగా ప్రభా అనేకమైన కామెంట్లు ఉన్న దౌతన ప్రభా అనేకమైన అర్థాలను ప్రభా నీ దోషం ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దోషం దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చిన ప్రభా వాక్యం చెప్పాలని ఆశను బట్టి, వాక్యంలో అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన యొక్క వర్చువల్ ఫెలోషిప్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని దీవించమని, కుటుంబాన్ని దీవించమని, ప్రభు ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న దేవతని ప్రభా జాన్సన్ని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రభా ప్రసిద్ధ సిస్టర్ గారిని, పేజాపల్టీస్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు కోటి మంది దీవించాను తండ్రి. మా కోసం ప్రార్థించే తల్లుల నుంచి వాళ్ళ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తోట బాలస్వామి గారు ప్రభా 10th క్లాస్ చీఫ్ సూపరింటెండెంట్గా ఉంటుండగా ప్రభా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్తము ఘనంగా, క్రమంగా, మర్యాదగా ప్రభా అయ్యే బిడ్డలకు అదేవిధంగా ప్రభా ఆశీర్వకరంగా జరిగించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాధ్యతయుతమైన పనిలో ఉన్నారు ప్రభా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రభా వాతావరణం అన్న కానీ ఒత్తిడి వల్ల ఇబ్బంది లేకుండా సమస్తము ఘనంగా, క్రమంగా, సక్రమంగా జరిగించు సహాయం చేసేయండి. అలాగే వినతి కోసం ప్రార్థన చేస్తున్న సహాయం చేసేయండి ప్రభా. ఆంధ్రాలో ఈ దినం నుంచి ప్రభా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు ప్రభా. వారి ప్రభా ఏ విషయంలో ప్రభా భయపడకుండా, తొందరపడకుండా ప్రభా పరీక్షలు బాగా రాయడానికి, వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మార్గం సరాలని చేయండి. ఇంటర్మీడియట్ బిడ్డలు కూడా ప్రభా చివరి ఎగ్జామ్స్ రాయవలసి ఉందయ్యా, వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శద్రకు, మేషకు, అబేద్నెగోలను ప్రభా పరీక్షించినప్పుడు తండ్రి మిగిలిన వారి కంటే వారు 10 శ్రేష్ఠులుగా ఉన్నారటయ్యా. అటు ధన్యత కృప మా బిడ్డల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా అనారోగ్యం బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. రమణ మేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభా కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సోనియాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యే బిడ్డల జీవితంలో ప్రభా కొరువైన ప్రతిదాన్ని ప్రభా ఐశ్వర్యంలో తీర్చమని, మీ సహాయం చేసామని, వారి జీవితంలో ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలందరినీ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా కుటుంబాల్లో శాంతి సమాధానం నిలబడి చేయనివ్వండి. అదేవిధంగా దేవతన ప్రభా అనేక శోధనలో ఉన్నాం ప్రభా. అయ్యా ప్రభా ఈ రాబో లోకమంతటి మీదకి వస్తున్న ప్రభా శోధన కాలంలో ప్రభా మమ్మల్ని కాపాడమని, మా కిరీటాన్ని ఎవరు అపహరించకుండా దాన్ని గట్టిగా పట్టుకునే కృప మాకు అందరికీ దయచేయమని, అయ్యా ప్రభా జయించేవాడిని ప్రభా నా దేవుని ఆలయంలో సంబంధం ఉంచుతానని సెలవిచ్చే ప్రభా విధంగా ఉండగలిగే కృప మాకు దయచేయమని, మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకోమని, రిజిమెంట్ చేయవలసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక. గాక నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక మందిరాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం నీదే ఉంటుంది తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ తన్యాను వాక్యం చెప్పిన దాసులకు, 10th చీఫ్ స్టూడెంట్కి వెళ్ళిపోతున్న తోట బాలస్వామయ్య గారికి, ఎగ్జామ్ రాస్తున్న వినీతికి, మిగిలిన బిడ్డలకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు, ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.